పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ముద్రగడ పద్మనాభం కాపు నేత. దానికి సంబంధించి మనం వీడియో చేశాం ఇప్పటికే. సో ఇప్పుడు అంశం ఆయన అంత్యక్రియలకు సంబంధించి వచ్చినప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నిండా. కేవలం అంత మట్టికి జరిగితే దాన్ని అంత మట్టికి అనుకొని నేను ఏమైనా వదిలేయడానికి ప్రయత్నం ఉండేది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, ఇప్పుడు ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని మద్దతు ఇచ్చాడు ముద్రగడ పద్మనాభం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేసి, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడు, ఎంపీగా కూడా చేశాడు తెలుగుదేశం పార్టీలో. ఆయన మంత్రి పదవులు, ఆయా పార్టీల మంత్రి పదవుల కంటే కాపు నాయకుడిగానే పాపులారిటీ వచ్చింది. రాజకీయ శత్రుత్వాలు కూడా ఉండేవి. ఆయన అనుచరగడం కూడా అట్లుండేది. ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన జీవితకాలం పనిచేశాడు. రాజకీయాల్లో కామన్గా చాలా కామన్ పాయింట్స్ మనకు కనిపిస్తాయి. అవి మనం చూసుకున్నప్పుడు కొంతమంది ఉద్యమాలు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న ఉనికిని బట్టి, వాళ్ళకున్న ఆలోచన విధానాల్లో, వాళ్ళ టీమ్స్ని బట్టి ముందుకెళ్తూ ఉంటారు. సో కాపు ఉద్యమాన్ని 14% పైగా ఉన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం కాపులు. సో వాళ్ళంతా ఓసీలో ఉన్నారు కాబట్టి ఓసీ జనాభా ఎక్కువ కాబడుతుంది. వాళ్ళు తీసేస్తే 15% కూడా ఉండరు. కాపులను తీసేస్తే ఓసీలు 15% కూడా ఉండరు. సో స్కాలర్షిప్ల కోసం, కాపు స్కాలర్షిప్ల కోసం ఇట్లా ఇతరత్ర మనం సమాచారం కూడా పెట్టేశాం. ఆ వీడియో దానికి సంబంధించి రాజకీయాలు దొరికి వెళ్ళను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఏమంటారు, తండ్రి చనిపోయిన తర్వాత, అంటే కాపు నేత, కాపు నాడు నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం, రంగా చనిపోయిన తర్వాత అంత పాపులారిటీ కలిగిన లీడర్ కూడా చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఆయన గెలిస్తే నేను పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటున్నాను చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున రాజకీయాలు, సిద్ధాంతాలు అట్లా ఉన్నాయండి. చర్చ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది, చర్చ లక్ష్మక్కను రానిలేదు ముద్రగడ పద్మనాభం గారు డాడీ చనిపోతే. సో ఎందుకు రానిలేదు అనే దానికి బంధువులు రాని లేదు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ముద్రగడ పద్మనాభం గారి యొక్క అనుచర వర్గం రానిలేదనేది, ఆ ఊరు వాళ్ళు రానిలేదని, వాళ్ళ చుట్టాలు రానిలేదని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రానిలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, దీనికంటే ముందు మనం విశ్లేషణ చూసుకున్నప్పుడు మంచి చెడులు చూడాల్సిందే. ఎవరి నచ్చిన సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు పనిచేయచ్చు. అని విషెంట్ దత్త తీసుకొని కొడుకులాగా పెంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జిడి కృష్ణమూర్తి, ఆమె రాజకీయాల్లో వారసుడిగా పెడదాం అనుకుంది. ఏమైనా దత్తవేత్త కూర్చున్నాడు. సో మనం అనుకున్నవన్నీ జరగవు, అనుకున్నామని జరగవని, అనుకోలేదని కొన్ని ఆగవు. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా ముందుకు పోవాల్సింది. సో ఇది ఫ్యామిలీ రిలేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శనకి సంబంధించి కూతురు లక్ష్మక్కను రానిలేదని, తల్లి కూడా రావద్దని చెప్పడం జరిగింది. సో దీని మీద సోషల్ మీడియా నిండా పుంకానుపుంకలుగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీడియోసు, వ్యాసాలు, పోస్టులు అన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ముద్రగడ పద్మనాభం గారు కాపునాడు కోసం, వైఎస్ఆర్సీపీ కోసం ఆయన నచ్చిన సిద్ధాంతాల వైపు పనిచేస్తూ ఉన్నాడు. అట్లనే ముద్రగడ పద్మనాభం గారి కూతురు అక్క కూడా ఆ స్వేచ్ఛ ఉంది, ఆ సోదరిమణికి కూడా నచ్చిన సిద్ధాంతాలకు సంబంధించి. అయితే ఆయన వైఎస్ఆర్సీపీ తీసుకొని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని ఒక సీరియస్నెస్కి వచ్చేదాకా అంతకు ముందే ఆమెకు నిర్ణయం తీసుకుంటే రాజకీయ నిర్ణయం వేరుగుండేది. కానీ ఆమె పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పేసి ముద్రగడ పద్మనాభం, కాపు నాడు యావత్ సమాజం, తెలుగు ఆంధ్రప్రదేశ్ యావత్ సమాజం ఒక నిర్ణయం చేసినప్పుడు ఆమె జాతి యావత్తు, మునూరు కాపులకు సంబంధించిన యావత్ సమాజాన్ని కించపరిచలేకపోయి అక్కడ పోయి కూర్చుంది. సరే, ముద్రగడ పద్మనాభం వయసు పెద్దది కావటం, పవన్ కళ్యాణ్ మిడిల్ వయసులోనే ఉన్నాడు అనుకోవటం కారణాలు ఏమన్నప్పటికీ, సో అప్పుడు అది సరైన నిర్ణయం కాదే అనిపించింది. పైగా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని నిర్ణయాలు చేసినట్టుగా అది ముద్రగడ పద్మనాభం భార్యకి, అంటే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ సోదరుడికి మనస్తాపాన్ని కలిగించినట్టుగా మనకు అనిపిస్తుంది. సో రాజకీయాలు ఎవరికి నచ్చిన రాజకీయాలు వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ముందు పోయి ఉంటే బాగుండే. పైగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉంటే ముద్రగడ పద్మనాభం గారి భార్య, ముద్రగడ పద్మనాభం కూతురు ఇంటికి వెళ్తే హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకొని, అది చాలా ప్రపంచాన్ని సవాలు చేసినటువంటి క్యాన్సర్. అది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అయితే పరిస్థితి రావలేదు, థర్డ్ ఫోర్త్కి అయితే చాలా సీరియస్. ఉన్నటువంటి జబ్బులలో, భూమి మీద ఉన్నటువంటి జబ్బులలో ఇంకా అనేక రకాల జబ్బులకి లైఫ్ స్పాన్ చేయొచ్చు, కానీ అది లైఫ్ స్పాన్ కష్టంగా ఉన్నటువంటి జబ్బులు. ఫస్ట్ సెకండ్ అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ
సో, ఉన్నటువంటి జబ్బులు మానవాళికి ఉన్నటువంటి జబ్బులలో ఇయాల చాలా సీరియస్ జబ్బుగా మనకి క్యాన్సర్ కనపడుతుంది. ఇప్పటికైతే చికిత్స లేదు. చాలా వాటికి ట్రీట్‌మెంట్ అవి ఇవి జరుగుతా ఉన్నాయి గానీ. సో, అయితే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కెళ్ళి ఎప్పుడుండే ఇంటి దగ్గర గాకుండా కూతురింటికి వెళ్ళే ప్రయత్నం జేశారాళ్ళు. 5 నిమిషాలు గూడా నా ఇంటి ముందు ఉండొద్దు అని చెప్పేసి, నా ఇంట్లోకి రావద్దు, నా ఇంటి ముందు నిలబడొద్దు, వెళ్ళిపోవాలని చెప్పటం లచ్చిమక్కకే చెందింది. దాంతోని పాటు 70 ఏళ్ళు, 75 ఏళ్ళు దాటిన తర్వాత సహజంగానే హ్యూమన్ బాడీకి అనేక సమస్యలొస్తాయి. సో, కొంతమంది కొంచెం లావుగా గూడా ఉండటం, ఆయనకి ముద్రగడ గారికి కొంచెం కొద్దిగా ఇబ్బందిగా ఉండుండొచ్చు. కొంచెం ఆయన వాళ్ళ తాతలు, తండ్రులు కొద్దిగా దృఢంగా ఉండుంటారు. హెవీ బాడీస్ వాళ్ళయి. సరే కారణం ఏమైనా 70, 75 ఏళ్ల తర్వాత కొంచెం హెవీ బాడీ. సరే ఏదైనా ఆరోగ్య సమస్యలొచ్చినాయి. ఆయనకు కూడా ఇతర కిడ్నీ, ఇతర సంబంధిత వయసు రీత్యా వచ్చి అందరికి వచ్చేటువంటి వ్యాధులే వచ్చినాయి. సో, దాన్ని అట్లా ఉంచండి. ఆయన ఒక నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. చాలా కాలంగా మెడిసిన్ వాడుతున్నాడు. హాస్పిటల్‌లో నెల రోజులుగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయి పొందుతున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఐసీయూలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం పేపర్‌లో, టీవీలో చూసాం మనం కూడా. సో, అయితే మరి బయటుండి స్టేట్మెంట్లు ఇస్తా ఉంది లక్ష్మక్క. వైఎస్ఆర్‌సీపీ జగనన్న చూడటానికి రావాలని. మరి ఆ కుటుంబాన్ని బాధ్యతగా కన్న తండ్రి, కన్న తల్లి రాజకీయాలు ఉండుండొచ్చు. నీకు నచ్చిన సిద్ధాంతాలు, రాజకీయాలు నువ్వు చేసుకో. కాదని అనరు. ఇంటికొస్తేనేమో ఇంటికి రానియ్యవు. నెల రోజులు హాస్పిటల్‌లో ఉంటే ముద్రగడ గారు నువ్వు పరామర్శ చేయవు. చనిపోయిన తర్వాత రాజకీయ డ్రామాలేసి నిజంగా నీకు తండ్రి కాబట్టి రాజకీయ ఆక్రోశం, కన్నీరు రావచ్చు కాదని అనలే గానీ మానవుని భావోద్వేగాలు. కానీ బతికున్నప్పుడు చూసుంటే దానికొక పరమావధి ఉండేది. మీ నాన్నగారు నీ మీద కోప్పడే ఉండాలంటే కోప్పడితే కోప్పడిని. ఓ 10 నిమిషాలో, ఒక అరగంటో, గంటో, ఒక రోజో నీ మీద కోపం ఉండేదేమో. బ్రతికున్నప్పుడు వెళ్ళుంటే బాగుండేదక్కా. కానీ నువ్వు మానవత్వానికే మాయన మచ్చలాగా ఉన్నావు. ఎందుకంటే చాలామంది పిల్లల్ని కన్నవంటే పశుపక్షాదులకు కని వదిలేస్తారు. వాళ్ళకి సంబంధించి వెళ్ళలేదంటే వేరే సంగతి. కానీ నిన్ను విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోగం చేసి మంచి పెళ్లి సంబంధం చేసిన తర్వాత వాళ్ళు కష్టకాలంలో క్యాన్సర్‌గా వస్తే వాళ్ళని ట్రీట్మెంట్ చేయించుకొని వస్తే నువ్వు ఇంటికి రానీయలేదు. దాంతోని పాటుగా నువ్వు బతికున్నప్పుడు ఏ రోజు పోయి పరామర్శ చేయలేదు. మరి నైతికంగా రాజకీయ డ్రామాలని సోషల్ మీడియా అంతా కూడా ఎక్కువైపోతే ఏమవుతుంది? నేను ఆడబిడ్డ కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను దూషించనులే కానీ నీకు విజ్ఞత లేదు, నీకు కనీసం సంస్కారం లేదు, నీ చదువంతా సట్టుబండలైంది, నీకెవరు ఐడియా ఇచ్చారో తండ్రి చావు మరణాల్లో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి తండ్రిని పరామర్శించొద్దని, క్యాన్సర్ ట్రీట్మెంట్ నుంచి వచ్చిన తల్లిదండ్రులను రిసీవ్ చేసుకోవద్దని ఎవరు చెప్పారో నీకు? మరి నీకు చదువు నేర్పిన గురువులు చెప్పారా? నువ్వు పెరిగిన వాతావరణం చెప్పిందా? నీకున్న సంస్కారం అదేనా? నువ్వు ప్రపంచ జ్ఞానం అదేనా? నువ్వు నేర్చుకున్నటువంటి రాజకీయాలు అవేనా? హ్యూమానిటీ ఏదైనా? మానవత్వం అదేనా? మా ఆయన మచ్చలాగా నువ్వు ఉన్నావు డియర్ సిస్టర్. సో, దీనికి మేము బయట నుంచి ఖండం తప్ప ఏం చేయలేం. నీలాంటి వాళ్ళు మరింతమంది తయారు కాకుండా ఉండటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు ముఖ్యంగా ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తూ మహిళా సాధికారతని మా వాళ్ళు చాలామంది తెలిసిన అక్కలు, మా గురువులు చాలామంది వాళ్ళ జీవితాలను దారిపోస్తూ ఉన్నారు. సో, అందుకోసం ఆడపిల్లల్ని విమర్శించడం అంటే ఒక అడుగు వెనక్కి ఉండే ప్రయత్నం చేస్తాను. సో, వీడియో బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల మీద వీడియో చేయాల్సి వస్తుందని. సో, ఏదేమైనా పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, ఇట్లాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకి రావద్దని చెప్పేసి, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.